నమస్తే, నేను ప్రశాంత్. బీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటూ ఇలాంటి సెంటిమెంట్స్ అయితే క్రియేట్ చేశారు గత ప్రభుత్వంలో అయితే. సో మేమే తెలంగాణ తెచ్చాము, తెలంగాణ మా వాళ్ళనే వచ్చింది అంటూ కూడా ఇలాంటి ఆరోపణలు ఎన్నో వచ్చాయి. ఇదే సెంటిమెంట్ కేటీఆర్ గారు కూడా ప్లే చేస్తున్నారా? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే గతంలో కేసీఆర్ గారు ఎంతసేపు జై తెలంగాణ తెలంగాణ అంటూ ఇలాంటి సెంటిమెంట్స్ అయితే ఎక్కువ ప్లే చేశారు, మనం చూసాము. సో ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఇదే సెంటిమెంట్ ప్లే చేస్తున్నారా? ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. ఇప్పుడు సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం, ఏ వేదిక మీద ఏం మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలాంటి స్లోగన్స్ తీసుకుంటే ప్రజలకు వెళ్తాయి అనే దాని మీద స్పష్టత ఉండాలి రాజకీయ పార్టీలకి. అప్పుడే సక్సెస్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని సక్సెస్ అవుతాయి, ఆ తర్వాత సక్సెస్ కావు. కారణం ఏంటంటే అన్ని జబ్బులకి ఒకే ముందు వేయాలనుకుంటే అది కుదరదు. జిందా చెలిస్మా అని అంటారు కదా, అన్ని జబ్బులకి జిందా చెలిస్మా అనేది పరిష్కారం కాదు. ఏ జబ్బుకు సంబంధించింది ఆ జబ్బుకు, అలాగే ఏ సమస్యకు సంబంధించిన ఆ సమస్య పరిష్కారం వేరే ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలిసినటువంటి మందు ఒకటే, తెలంగాణ సమాజం మీద. ఏంటి? తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణ ఆత్మ. ఇది కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ. అది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీదే అన్నట్టుగా గత 2014 నుంచి 2023 వరకు చూసాం. అది ఒక కుటుంబకు సంబంధించినటువంటి పార్టీగా మాత్రమే ఎక్కువ మంది నమ్ముతూ ఉన్నారు కదా. సో కాబట్టి కల్వకుంట్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అన్నప్పటికి కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అధికారంలో ఉంటే తెలంగాణ ఆత్మ పవిత్రంగా ఉన్నట్టు, కల్వకుంట్ల ఫ్యామిలీ అధికారంలో లేకపోతే తెలంగాణ ఆత్మాభిమానం, తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వం లేనట్టు. ఇది ప్రచారం కేటీఆర్ గారు తాజాగా చేస్తుంది. ఏ సందర్భంగా చేస్తున్నారని అంటే, సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు రెడీ అవుతుంది. 27వ తారీఖున పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలి ఆ కార్యక్రమాన్ని అనేది ఆయన ఆలోచన. ఓకే, బేష్. ఏ రాజకీయ పార్టీ అయినా ఏ సబ్ పెట్టుకున్నా కానీ దాన్ని సక్సెస్ చేయాలి అనుకుంటుంది. సక్సెస్ అవుతుందా కాదా అనే సందేహంతో ఇప్పుడు సెంటిమెంట్ తీసుకొస్తున్నాడు. ఈ సెంటిమెంట్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్లో ఏదో చెప్పారు, అయిపోయింది. 2014 ఎలక్షన్లో చెప్పారు. 2014 ఎలక్షన్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని నమ్మలేదు తెలంగాణ సమాజం. కేవలం 63 స్థానాలు ఇచ్చారు. బొటాబొటి మెజార్టీతోటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వాళ్ళు అసెంబ్లీలో విలీనం చేసుకున్నారు అనేది ప్రజలకు తెలుసు. ఎలా చట్ట విరుద్ధంగా లేదంటే రాజ్యాంగానికి విరుద్ధంగా చేశారని అంటే వాళ్ళు ఏం చెప్తారు? చట్ట ప్రకారమే చేసాం మేము, రాజ్యాంగం ప్రకారమే చేసామంటారు. నిజమే. మరి నైతికత, రాజకీయాల్లో నైతికత. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే 10 మందో 12 మందో, మరి వాళ్ళని ఎందుకు నిలదీస్తూ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు? మీరు చేసినప్పుడు చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం అని చెప్పారు కదా. మరి మీరు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు? మీరు వేరే పార్టీలోకి వెళ్ళకూడదు అని చెప్పి మీరు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు? అంటే నైతికత అనేది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఏతరులకు మాత్రమే వర్తిస్తుందా? ఇంకెవరు బీఆర్ఎస్కి వర్తించుతుంది అది? ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా చూశారు తెలంగాణ సమాజం. తర్వాత ప్రధానంగా 2014కు ముందు కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులు ఎంత, 2014 తర్వాత ఆస్తులు ఎంత, ఇది తెలంగాణ సమాజానికి తెలుసు. ఎవరు చెప్పవసరం, తెలంగాణ సమాజానికి ఎవ్వరు చెప్పవసరం. మారుమూల గ్రామంలోకి వెళ్ళి ఎవరు మామూలు వాళ్ళని అడిగినా కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులు ఎంత 2014లో, 2023 దిగిపోయినాడికి ఎంత అనేది తెలుస్తుంది. తర్వాత వీళ్ళు ఏమన్నారు? మాది తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం మేము పోరాడాం. ఈ రోజు నుంచి మాది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పారా కేసీఆర్? 2014లో చెప్పారు కదా. 2014లో ఫక్తు రాజకీయ పార్టీ మాది అని అంటే దాని అర్థం ఏంటి? తెలంగాణకు సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రం అయిపోయింది, తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, ఇక మాది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పాడు. చెప్పి ఆయన ఏం చేశాడు? ఇతర పార్టీలో ఉన్నటువంటి అందరిని కూడా చేర్చుకున్నాడు. వాళ్ళు చేర్చుకున్నటువంటి వాళ్ళు ఎవరు? తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు. తెలంగాణ అవసరం లేదు, తెలంగాణ ఏర్పడితే నష్టం జరుగుతుందని చెప్పి వాదించినటువంటి వాళ్ళని ఆ పార్టీలో చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నావా అని అడిగితే కేసీఆర్ గారు చెప్పినటువంటి సమాధానం ఏంటి? బంగారు తెలంగాణ కోసం నేను చేర్చుకున్నానని చెప్పారు. మరి ఆయనే భక్తు రాజకీయ పార్టీ నాది, ఉద్యమ పార్టీ కాదని చెప్పాడు. బంగారు తెలంగాణ కోసం నేను ఇతర పార్టీ వాళ్ళని తీసుకుంటాను, తెలంగాణ వ్యతిరేకులైనప్పటికీ అని చెప్పేసి ఆయన చెప్పాడు. మరి ఇప్పుడేమంటున్నాడు కేటీఆర్? అధికారం పోయింది, ఇప్పుడు అధికారం లేదు, దాదాపు సంవత్సరం నుంచి అధికారం లేదు. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ ఏమంటున్నాడు?
తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మ, తెలంగాణ ఆత్మాభిమానం బీఆర్ఎస్ పార్టీ తోటి సాధ్యం అని అంటున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ సమాజం నమ్ముతుంది. ఇప్పుడు కూడా ఇంత జరిగిన తర్వాత కూడా నేను చెప్పింది క్లుప్తంగా చెప్పా. మధ్యలో చాలా జరిగినాయి. తెలంగాణకి వ్యతిరేకంగా తెలంగాణ ఏదైతే కోరుకుంటుందో బహుజన సమాజాన్ని, దానికి విరుద్ధంగా చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు కదా. తెలంగాణ అనే పేరుంటే ఇది ఒక తెలంగాణకు సంబంధించిన పార్టీ అనుకుంటారు అని చెప్పి ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితిని మార్చుకున్నారు కదా. ఇప్పుడు మరి కేటీఆర్ గారు ఎలా అంటారు ఆ మాట? తెలంగాణ అస్తిత్వం, ఆత్మాభిమానం కేవలం బీఆర్ఎస్ పార్టీతో సాధ్యం అని చెప్పి ఎలా అంటారు? తెలంగాణ అనేటువంటి పదం ఉంటేనే టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ పదం ఉంటేనే ఇది ఒక తెలంగాణకు సంబంధించిన పార్టీ అనుకుంటారు. అలా కాదు, మాది జాతీయ పార్టీ, భారతీయ మొత్తం దేశం మొత్తానికి, మాది తెలంగాణ కోసం కాదు, తెలంగాణ అస్తిత్వం కోసం కాదు అని చెప్పేసి వాళ్ళు భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకొని ఇవాళ ఏ విధంగా మాట్లాడుతాడు ఆయన? అంటే ప్రజలకు మెమరీ పవర్ లేదనుకుంటున్నాడా? లేదంటే ప్రజలు ఆలోచించలేదు అనుకుంటాడా? లేదంటే ఈ 27వ తారీఖున సభ మీరు ఊహించినటువంటి విధంగా సక్సెస్ కాదనేటువంటి ఆందోళన ఏంటి? దానికి ఒక మాట్లాడేటప్పుడు దాంట్లో ఎంతవరకు శాండిటీ ఉంది అనేది ఆలోచించాలి కదా. నేను అదే చెప్పేది. ఆ రోజున ఉద్యమ సమయంలో ఏం చెప్పినా నమ్మారు. తెలంగాణ సమాజం నమ్మింది. మెజారిటీ కలగొండ ఫ్యామిలీ వాళ్ళు, కలగొండ ఫ్యామిలీ ఏం చెప్పినా నమ్మింది. ఆంధ్ర వాళ్ళు దోసుకోబోతున్నారని చెప్పినా నమ్మింది. ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తున్నారని చెప్పి నమ్మింది. మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మన అస్తిత్వం నిలబడుతుందని చెప్పి నమ్మింది. అందుకే క్యారీ అయ్యారు. మరి క్యారీ అయిన తర్వాత చేసింది ఏంటి? మరి ఆంధ్ర వాళ్ళతో వ్యాపారాలు చేయట్లేదా? ఆంధ్ర వాళ్ళతో కాంట్రాక్ట్లు చేయట్లేదా? ఆంధ్ర వాళ్ళతో కలిసి బిజినెస్లు చేసుకోవట్లేదా? చెప్పమనండి గుండె మెచ్చి చేసుకొని. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళా తెలంగాణ ఆత్మాభిమానం అంటే ఎలా? అంటే మీరు ఏం చెప్తే అది వినాలా తెలంగాణ సమాజం? అంటే వింటుంది తెలంగాణ సమాజం అనుకుంటున్నారా? తెలంగాణ సమాజంలో ఉద్యమ స్ఫూర్తితో పాటు రజాకారులను ఎదుర్కొన్నటువంటి ఒక వీరోచితమైనటువంటి పోరాట యోధులు ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నంత వరకు తెలంగాణ అమరవీరులను అసలు కనీసం లిస్ట్ అవుట్ కూడా చేయలేదు కదా కేసీఆర్ గారు. రాజకీయ పార్టీ ఫస్ట్ రాజకీయ పార్టీ అన్నారు. రాజకీయ పార్టీగానే మీరు ఫేస్ చేయండి, అంతే కదా. తెలంగాణ సమాజానికి ఏం చెప్పారు మీరు? మాది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పారు. రాజకీయ పార్టీగానే మీరు ఫేస్ చేయండి. మిగతా పార్టీల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ పార్టీ ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు మూల సిద్ధాంతం ఏదైతే ఉందో తెలంగాణ నిధులు నియామకాలు అనేది, నిధులు నియామకాలు అనేవి, ఆ మూల సిద్ధాంతాన్ని వదిలిపెట్టేసి తెలంగాణ అస్తిత్వం కన్నా కూడా మా పార్టీ అస్తిత్వం మేలు, మా పార్టీని మేము విస్తరింపజేసుకొని మా దేశవ్యాప్తంగా మా పార్టీ అస్తిత్వం కావాలని చెప్పి కోరుకొని మీరు భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకొని భారత రాష్ట్ర సమితిగా ఇవాళ మీరు మళ్ళా తెలంగాణ ఆత్మన బీఆర్ఎస్ పార్టీ ఎలా అవుతుంది? తెలంగాణ ఆత్మ ఎలా అవుతుంది? అసలు ఆ పదంలోనే లేకుండా చేశారు కదా. ఇప్పుడేంటి మళ్ళీ దాన్ని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేసి రద్దు చేసేసుకొని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తీసుకురావాలని అనుకుంటున్నారు. అంటే మీరు ఏ జిమ్మికులు వేస్తే ఆ జిమ్మికుల్ని తెలంగాణ సమాజం నమ్ముతుందని చెప్పి అనుకుంటున్నారా? ప్రశ్నించదు అనుకుంటున్నారా? లేదంటే మర్చిపోయారు అనుకుంటున్నారా? మీరు అన్ని చేసినవి సమస్య లేదు. తెలంగాణ ఏ సమాజం మర్చిపోయినా తెలంగాణ సమాజం మర్చిపోలేనటువంటి తప్పులు చేశారు వాళ్ళు. చేస్తున్నాయని చెప్పేసి ఉద్యమకారులు అంటున్నారు. నేనంటాం కాదు, ఉద్యమకారులకే తెలుసు. మరి ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం కల్వకుంట్ల ఫ్యామిలీ ఉంటేనే అని చెప్పి ఎలా అంటారు? దీన్ని ఎలా ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అని అంటే, నాకున్నటువంటి అవగాహన మేరకు 27వ తారీఖు జరిగే రజతోత్సవాలకు అనుకున్నటువంటి స్పందన లేదు. దాని గురించి ఈ సెంటిమెంట్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు అనేది నా కొలీగ్స్ కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు తెలంగాణలో. కొంతమంది కాదు, నాతోటి కానీ లేదా నా దగ్గర కానీ నేను కలిసి కానీ పనిచేసినటువంటి వాళ్ళు జర్నలిస్టులు 190 మంది ఉన్నారు తెలంగాణ, హైదరాబాద్ బేస్ చేసుకుని చేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు చెప్తుంది ఏంటంటే రజతోత్సవాలు ఏదో విజయవంతం చేసుకోవడానికి ఇదంతా లేపుతున్నారన్న, ఇది ఇప్పుడు నడిచే పరిస్థితి లేదు, గతంలో లాగా నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మాభిమానం ఇవన్నీ పడికట్టు పదాలన్నా ఈ వర్కౌట్ కాదని చెప్తున్నారు. సో దాన్ని బట్టి కేవలం ఆ రజతోత్సవాల గురించి ఈయన మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే సమయం, సందర్భం, ఏ వేదిక మీద ఏం మాట్లాడాలి, ఎప్పుడు సరైన సమయంలో సరైన విధంగా ఏ నిర్ణయం తీసుకుని వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. అయిపోయింది ఆ జమానా. సో ఇప్పుడు మరి
ప్రజలు తెలంగాణ సమాజం ఇప్పుడు కూడా వింటారని అంటే చూడాలి. నా జర్నలిస్టులు నా కొలీగ్స్ చెప్తున్న దాని ప్రకారం, నాకు తెలిసిన జర్నలిస్ట్ చెబుతున్న దాని ప్రకారం అన్నా మీరు చెవులతో వినండి, అది వదిలిపెట్టేసేయండి, పట్టించుకోరు అన్న, అంత సీన్ లేదని చెప్పి అంటున్నారు. సరే చూడాలి రేపు ఎలా జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సార్.